ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక మంచి దావత్ చేసుకుందాం అనుకున్నాం మామ. అందరం తల కొంత అమౌంట్ కూడా వేసుకున్నాం. మా ఇద్దరు ఫ్రెండ్స్ తాటికల్లు మరియు చేపలు తీసుకురావడానికి వెళ్ళిండ్రు. ఇక వాళ్ళు వచ్చేసరికి టైం వేస్ట్ ఎందుకని మేము ఇక్కడ ఫిష్ ఫ్రైకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వెయిట్ చేస్తున్నాం. కొంచెం టైం తర్వాత వాళ్ళు వచ్చిండ్రు. ఇక చేపను అక్కడ కట్ చేయించుకొని వచ్చిండ్రు, లేకుంటే పెద్ద పని అయ్యేది మాకే. ఎర్ర టీ షర్ట్ వేసుకున్న వాడి పేరు రాము. వాడు గంజిలో ఉన్న చేప ముక్కలన్నీ ప్లేట్లో వేస్తుండు. పక్కన పసుపు టీ షర్ట్ వేసుకున్న బాయ్ పేరు చందు. ఆ చేప ముక్కల మీద ఆయిల్, మసాలా, ఉప్పు, కారం అన్ని వేసి మస్తు కలుపుతుండు. ఇక మధ్యలో సీక్రెట్ పౌడర్ కూడా వేసిండు మామ. చూస్తే మాత్రం ఫ్రై చేయకముందే తినాలనిపిస్తుంది. అక్కడే ప్రక్కన గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్న వాడి నేనే. చేప ఫ్రైకి అన్ని రెడీ చేస్తున్నాం కదా అనేసి నేనేమో బాగా సీరియస్ ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నా. అంతలో పక్కన ఉన్న రామ్ గారు నన్ను చూసారే, ఎందుకురా ఈ ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నావు అన్నాడు. నేను కూడా కూల్ గా చేపల కర్రీ కోసం రా అన్నాను. అదే వాడు ఒక్కసారిగా నవ్వుతూ, ఒరే అది కర్రీ కాదురా అయ్యా, ఇది ఫిష్ ఫ్రై, చేప ముక్కలను మొత్తం ఆయిల్ కాల్చడం అన్నాడు. అది వినగానే నాకు కూడా నవ్వు ఆగలేదు మామ. అంతసేపు నేను కర్రీ అనుకుని సీరియస్ గా ఉల్లిగడ్డ కట్ చేస్తున్నాను. పక్కనే ఉన్న వాళ్ళంతా కూడా వీడికి ఫిష్ ఫ్రై కి ఫిష్ కర్రీకి తేడా తెలియదు అనుకుని మస్తు మజాక్ చేసిండు మామ నన్ను. వీడియో తర్వాత పనిగా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక కట్టెల పొయ్యి కోసం అని మా ఫ్రెండ్ గాడు ఒకడు ఎక్కడెక్కడో కట్టెలు తీసుకొచ్చి బాహుబలి ఎంట్రీ ఇచ్చిండు. ఇక వీడి పేరే టీకాజీ. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? ఇక గంజికి మసి అంటకుండా ఉండని కోసం ముందుగానే సరుపు పోసి గంజి చుట్టూ బాగా రాసిండు మామ. ఇక మెల్లగా కట్టెను పొయ్యిలో పెట్టిండు. ఇక రాకేష్ మరియు చందు మామ కలిసి మంట పెట్టిండు. కొంచెం సేపటికి మంట బాగా ఎగిసిపడింది. అప్పుడే మెల్లిగా ఆ మంట మీద గంజి పెట్టిండు. ఇక గంజిలో అవసరమైనంత ఆయిల్ పోస్తుండు రాకేష్ బ్రో. ఇక కొద్దిసేపటి తర్వాత మసాలా వేసిన చేప ముక్కల్ని ఒక్కొక్కటి గంజిలో వేస్తుండ్రు. ఇక చేప ముక్కలు ఆయిల్ తో పడగానే చిరుచిరని సౌండ్ వస్తుంది మామ. ఇక రాకేష్ మరియు చంద చేప ముక్కలను అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేస్తుండ్రు. ఇక అక్కడ నిలబడి చూస్తుంటే మాత్రం మామ నోరైతే ఆగట్లేదు. కానీ ఏం చేస్తాం, మొత్తం అయ్యే వరకు వేడి చేయాల్సిందే కదా. ఇక ఫిష్ ఫ్రై కూడా అప్పటికే రెడీ అయిపోయింది మామ. హాట్ గా వాసన వస్తుంటే మామ నోరు మాత్రం ఊరిపోతుంది. ఇక మా గ్యాంగ్ అంతా కలిసి మేము ఉన్న హాస్టల్ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాం. ముందుకు వెళ్తుంటే మా ముందు ఒక పెద్ద బంగ్లా అనిపించింది. నిజం చెప్పాలంటే అది చూస్తే మాత్రం దయ్యాలుండే బంగ్లా లాగా అనిపించింది మామ. నేను కాస్త భయపడుతూ అడిగాను, అరే ఏందిరా ఇంత భయంగా ఉంది అని. ఇక వాళ్ళు అప్పుడు చెప్పి ఇది పాతదిరా హాస్టల్ అనేసి. సరే అనుకుని మెల్లిగా లోపలికి వెళ్ళిన ఆ బంగ్లా నలుమూలలో చూస్తే చెత్త చెదరంతో నిండిపోయింది మామ. ఫస్ట్ అసలు ఆ గేట్ చూస్తే కాన్సర్ సినిమా గుర్తొచ్చింది. చూస్తే మాత్రం నిజంగా వణుకు పుట్టింది మామ. కానీ ఫ్రెండ్స్ ముందు భయపడితే ఇజ్జతి పోతుంది కదా అనేసి సైలెంట్ ఉన్నా. ఇక మెల్లిమెల్లిగా మెట్లెక్కి లాస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళినాం మామ. పైనకి వెళ్ళాక ఒక మంచి ప్లేస్ తీసుకొని అక్కడే చేప పరిచినాం. మేము తీసుకువచ్చిన తాటికల్లు హాట్ ఫిష్ ఫ్రై అన్ని అక్కడే పెట్టేసినాం. అలాగే చిన్న సౌండ్ బాక్స్ కూడా తీసుకొచ్చినాం బాబా, ఎందుకంటే తాగిన తర్వాత మంచిగా చిల్ అవ్వనీకి. కొంచెం సేపటికి మెల్లగా అందరి గ్లాసులలో తెల్లగలు పోసుకున్నాం. ఇక అప్పుడు మా ఫ్రెండ్ ఒకడు నేను తెల్లగలు దాగా అని చెప్పేసిండు. ఏమైందో ఏమో కానీ మ్యాజిక్ మూమెంట్ మరి తీసుకొచ్చి తాగిండు మామ. ఇక అందరం కలిసి షేర్ అని చెప్పుకుంటూ మనిషికి ఒక పెగ్గు వేసుకొని మెల్లగా పార్టీ స్టార్ట్ చేసినాం మామ. ఇక అలానే కాసేపు తాగుతూ మంచిగా ముచ్చట్లు పెట్టినాం మామ. చిన్న ప్లాన్, వీడియోకి వేపీలు ఎత్తాం కదా రామ, వేసేటప్పుడు ఒక మంచి ఫోన్ అని చేయాలి. ఇక 2-3 పెగ్గులు అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి మంచి మంచి పాటలు గుర్తొచ్చినాయి. ఇంకా మీరే చూడండి ఎట్లా పాడుకున్నామో.
నీకు రుసుమెక్కువ 5 minutes later. దేవుడున్నారా కడుపులో పేగే గదిలో ఉలికి పడ్డదో ఎడనొట్టి ఎడ పెరిగి ఎడ చచ్చిపోతివో నెల తల్లై అన్న తల్లై ఒడిలకే చూకున్నావో